ఉపాధి కల్పిస్తున్న సంస్థకే అడ్డంకుల భారతీయ సిమెంట్స్ని అడ్డుకోవద్దు హైకోర్టు ఆదేశం. భారతీయ సిమెంట్స్ వ్యాపారాల కార్యకలాపాలను అడ్డుకోకూడదు. శాంతి భద్రతలను ప్రజాస్వామ్యాన్ని కాపాడడం పోలీసుల చట్టబద్ధ బాధ్యత తీర్పులో స్పష్టం చేసిన న్యాయస్థానం. మరి ఇప్పటికైనా చంద్రబాబు గారి ప్రభుత్వం భారతీయ సిమెంట్స్పై కక్షగట్టి 10 మంది కూడా ట్రాక్టర్లు అడ్డం పెడితే కూడా ఆపలేని ప్రభుత్వంగా ఎంత చాతకాంతరం అనే విమర్శ వస్తున్నా కూడా ఎందుకు అట్లా వ్యవహరించింది? చివరికి కోర్టుకు వెళ్ళి ఈ రకమైన ఉత్తర్వులు తీసుకొచ్చారు. మరి ఇప్పుడైనా వాళ్ళ వైఖరిలో మార్పు వచ్చిందా లేదా? పోలీసు వారు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా? దీనిపై సాక్షి కడప ప్రతినిధి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ తాజాగా వచ్చిన హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అక్కడ ఏమైనా కొత్త పరిణామాలు ఏమైనా ఉన్నాయా? యథాప్రకారం అట్లాగే కంటిన్యూ అవుతోందా ఇంకా అడ్డంకి? నిన్న రాత్రి హైకోర్టు తీర్పు వచ్చింది. దీన్ని ఇప్పుడు పోలీసులకు అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే నిన్న రాత్రి వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా అదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. భారతీయ సిమెంట్స్ లో ఏదైతే క్యాప్టివ్ మైన్ లోకి వాహనాలని వెళ్లకుండా, అదేవిధంగా లోపల నుంచి బయటకు రానివ్వకుండా పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కార్యకలాపాలు మొత్తం కూడా ఆగిపోవాలనేటటువంటి ఒక కుట్రతోనే ఈ విధంగా చేస్తున్నారనే ఆరోపణలు అయితే నిన్నంటున్నాయి. భారతీయ సిమెంట్స్ కూడా హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు స్పష్టంగా చెప్పింది తనకున్నటువంటి విచక్షణాధికారాలని 226 ఆర్టికల్ ప్రకారం పూర్తి స్థాయిలో అక్కడ శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత పోలీసుంది అని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా మరి ఈ రోజు పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి డిఎస్పీ కూడా భారతీయ సిమెంట్స్ ప్లాంట్ దగ్గరకు వచ్చారు, చర్చలు జరిపారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మాత్రం ఏ మాత్రం బయటికి తొలగించడం కానీ మైన్ లోపలికి వెళ్ళింది. ఎందుకంటే అక్కడ నిత్యం బ్లాస్టింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మైన్ బయటికి తీసుకురావడానికి ఏదైనా ప్రమాదాలు జరిగితే అక్కడ ఉన్నటువంటి ఆందోళన చేసే వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ ఆ యాజమాన్యం కూడా వాళ్ళతో వెళ్ళి ఎక్కడైతే మీరు అంటే మామూలు శాంతియుతంగా నిరసన జరిపే వాళ్ళ మీద లాఠీ చార్జీలు అడావుడి చేస్తారు. ఇక్కడ రోడ్డుకు అడ్డంగా పెట్టిన వాళ్ళని బతిమిలాడుతున్నారా పోలీసు వారు? పోలీసు వారు అసలు లోపలికి మైనింగ్ లోపలికి వచ్చి వాళ్ళని మీరు ఇక్కడ ఉండకూడదు, ఇది చట్ట విరుద్ధము, మీరు ఈ విధంగా కార్యకలాపాలను అడ్డుకోకూడదు అని చెప్పినటువంటి దాఖలాలు అయితే లేవు. వాళ్ళు యథావిధిగా లోపల ఏదైతే మొదట ట్రాక్టర్లు అడ్డం పెట్టి లోపలికి వెహికల్స్ వెళ్ళలేకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి, ఆ తర్వాత యథావిధి డైరెక్ట్ మైన్ లోపలికి వెళ్ళి ఏదైతే లారీలు టిప్పర్లు తిరిగేటటువంటి దారిలో అడ్డంగా నిలబడి వాహనాలను రాకపోవడం అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఒక డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది చూసుకుంటున్నారు తప్ప అక్కడ వాళ్ళని నిరోధించడం కానీ వాళ్ళని బయటికి తప్పించేటువంటి కార్యక్రమం. భారతీయ సిమెంట్స్ యాజమాన్యం కూడా అదే కోరుతున్నది. ఇమ్మీడియట్ గా వాళ్ళని పక్కకు తప్పిస్తే, ఎందుకంటే వారం రోజులుగా ప్లాంట్ లో సిమెంట్ ఉత్పత్తి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు తీవ్ర ఇబ్బంది పడాల్సినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళని క్లియర్ చేయండి అని కోరుతున్నప్పటికీ కూడా ఆ పోలీసులు తమ విధిని తాము నిర్వర్తించిన కారణంగానే హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు క్లియర్ గా హైకోర్టు దాని మీద తీర్పునిచ్చింది. మరి ఈ రోజు పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. చాలా దురదృష్టకరం. పెద్ద సీనియర్ అయినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఎంత అధ్వానంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఇప్పటికైనా ఆయన తన వైఖరి మార్చుకుని పరిశ్రమలను ప్రోత్సహించే రీతిలో నడిచే పరిశ్రమలు మూతపడకుండా చూడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఎంతసేపు ఎదుటి వైసీపీ మీద విమర్శలు చేసే చంద్రబాబు గారు మరి తను ఎందుకు ఇట్లా ఫెయిల్ అవుతున్నారు, దానికి కారణం ఏంటి? దిక్కుమాల రెడ్ బుక్ ఎఫెక్టా, ఇంకేదన్నా కారణమా ఏమిటనేది ఆయన ఆలోచించుకుని ఇప్పటికైనా ఆయన వైఖరి మార్చుకుంటే మంచిదని చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇతర వార్తల్లోకి వెళ్దాం. అమెరికాలో అదానీలపై కేసు కొట్టివేత. 2 ఏళ్ల క్రితం ఆరోపణలు వెలుగులోకి. విస్తృత పరిశీలన తర్వాత కొట్టివేతకు డీజీఏ సిఫారసు ఆమోదించిన న్యూయార్క్ జడ్జి. నీ పుత్ర ప్రేమ గుట్టు తెలిసింది గోవింద అంటూ గోవిందరావు గారు అనేటువంటి ఎమ్మెల్యే కొడుకును కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం మీద కథనాన్నిచ్చారు. పంచదారలో మైనింగ్ నిలిపివేయాలి, మైనింగ్ ఫ్రీ హెరిటేజ్ జోన్గా ప్రకటించాలని పర్యావరణవేత్తలు వీళ్ళంతా కూడా కోరుతున్నారు. వాళ్ళు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, భూపేంద్ర సింగ్ యాదవ్కి వీళ్ళందరికీ లేఖలు రాశారు. మంగళవారం ఖాతాలో మరో 3,800 కోట్లు అప్పుల మీద అప్పులు. ఇప్పటికి దాదాపు 3,68,000 కోట్లు చేరిందట ఘనంగా చంద్రబాబు గారి అప్పుల ఖాతా. మనలో మనం విమర్శలు చేసుకోవద్దు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలతో గొడ్డలి పార్టీ కుట్రలంట. ఒక పక్క వాళ్ళు తిట్టుకుంటా మళ్ళీ గొడ్డలని అనుచిత భాష వాడటం ఏమిటో. మరి బీజేపీ వాళ్ళకు కూడా ఎందుకు ఇట్లా ఎలో చేస్తున్నారో తెలియదు. కానీ తెలుగుదేశం ట్రాప్లో బీజేపీ జనసేన ఎందుకు పడుతున్నాయి? అక్కడ ఒంగోలులో వీళ్ళిద్దరూ తిట్టుకుంటే తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
జనసేన మాజీ మంత్రి జనసేన నాయకుడిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనేక ఆరోపణలు చేసుకుంటే ఆ ఆరోపణలు గుట్టు మొత్తం బయటపడితే దాని మీద దర్యాప్తు చేయరంట. గుప్ చిప్ అంతా ఏం మాట్లాడకుండా కూర్చోవాలని చెబుతున్నారు. ఇట్లా ఉంది ప్రభుత్వ వైఖరి. పీపీపీ ముసుగులో వనరుల దోపిడీ జరుగుతోందంటూ సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు గారు తీవ్రంగా విమర్శించారు. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ ఇదేం చోద్యం చంద్రబాబు, ప్రజల ఆస్తులు వనరుల దోపిడీకే పీపీపీ విధానం అన్న మాజీ మంత్రి వైసీపీ నేత కన్నబాబు. ఆక్వా రైతులకు బాబు వెన్నుపోటు, పవర్ ఫ్యాక్టర్ షాక్, ₹50,000 యూనిట్ విద్యుత్ లబ్ధి ఎగ్గొట్టేందుకు పన్నాగంటూ కథనాన్ని ఇచ్చారు. కాశీకొండలపై కార్పొరేట్ల తిష్ట, చట్టాల్లోని లొసుగులతో విచ్చలవిడిగా గిరిజన భూములకు కబ్జా చేస్తున్నారట. ఎల్లో మీడియా ఒక వార్త రాసింది. మరి వాళ్ళు ఏ లక్ష్యంతో రాశారో ఏ ఉద్దేశంతో తెలియదు కానీ మైనింగ్ అక్రమార్కులకు వారే అండా చెలరేగిపోతున్నారంటూ కథనాన్ని ఇచ్చారు. అయితే ఎక్కడ ఈ అధికార పార్టీ నాయకులకు సంబంధించి రాసినట్లేరు, జాగ్రత్త పడ్డట్టున్నారు. 3 విమానాశ్రయాలకు తొలిదేశ 5,545 కోట్లు అవుతుందని ఒక కథనం. గొప్పం ఇవన్నీ. సంక్షోభంలోనూ సత్తా చాటాలన్న చంద్రబాబు గారు. ఎల్నీలో రాష్ట్రానికి తక్షణ సవాలుగా మారిందని ఆయన అంటున్నారు. కరువు సమస్య. పట్టాలెక్కనున్న మెట్రో విజయవాడ విశాఖపట్నం వైపు వెళ్తుంది కానీ అమరావతికి ఎందుకు తీసుకెళ్ళట్లేదని సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త వచ్చింది. మేఘాలయ, తెలంగాణ, ఏపీల్లో రికార్డు స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు సంఖ్య తగ్గిపోతుందంటూ వార్త ఇచ్చారు. మేము అద్భుతంగా చేస్తున్నామని మొన్న మధ్య కూడా చంద్రబాబు గారు వీళ్ళంతా ప్రచారం చేసుకున్నారుగా. మరి ఈ వార్త కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఈ విషయం. నాడు నేడులో ప్రభుత్వ బడుల రూపురేఖలని జగన్ గారు మారిస్తే ఇప్పుడు సౌకర్యాలన్నీ సరిగా లేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయంటూ వార్త ఇచ్చారు. కూటమి పార్టీల సంయుక్త ప్రకటన ఇందాక మాట్లాడుకున్నాం కదా. అబ్బేబే అట్లాంటి ఏమైనా అవినీతి వచ్చినా ఏం వచ్చినా గప్ చిప్ అయిపోవాలని చెప్పి అనుకున్నారట.